పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఇవాళ మన టాపిక్ వచ్చి గోల్ సేవ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. కొన్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినటివి, కొన్ని నా ఫ్రెండ్స్, మా ఎదురు వాళ్ళు, పక్కన వాళ్ళు, నా కొలీగ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా ఎలా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో వాళ్ళ యొక్క ఇన్కమ్ని పట్టించి గోల్ సేవ్ చేస్తున్నారు. ఈజ్ నథింగ్ బట్ ఇన్క్యూ గోల్ సేవింగ్ టిప్స్ అంటాను, అండ్ ట్రిక్స్ కూడా. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యాము అంటే నేను గోల్డ్ కొనలేకపోతున్నాను, మా భర్తలు మాకు డబ్బులు ఇవ్వటం లేదు, లేదా మేము సంపాదించే డబ్బులు మా ఖర్చులకు, ఇంటి ఖర్చులకు చాలటం లేదు, అసలు గోల్డ్ కొనడం ఒక కలలాగా అయిపోతుంది ఇప్పుడుండే రేట్లు, కానీ బాధపడేటువంటి ప్రతి ఒక్కళ్ళు లైఫ్ బిగినర్సే కావచ్చు, హౌస్ వైఫ్సే కావచ్చు, స్టూడెంట్సే కావచ్చు, లేదా అంతో ఎంతో చిన్న చితక పనులు చేసే వాళ్ళే కావచ్చు, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యారు అంటే ఈజీగా నెలకి 4 గోల్డ్ కాయిన్స్ నుంచి దాపుగా సంవత్సరం మొత్తానికి 5 నుంచి 50 సవర్ల బంగారాన్ని అయితే చేర్చి పెట్టుకోవచ్చు. అందులో కొంతమంది అంటే నా ఫ్రెండ్స్ ఫాలో అయ్యేటువంటి టిప్స్ అయితే మీతో ఇవాళ షేర్ చేస్తానండి. అందులో నెంబర్ 1 అనమాట. ఇది మీకు ఇంతవరకు షేర్ చేశారో లేదో నాకైతే తెలీదు. ఇది రియల్గా నేను కళ్ళతో చూసింది, నా ఫ్రెండ్స్ ఫాలో అయ్యేటువంటి టిప్స్ అనమాట. ఈజ్ నథింగ్ బట్ డైలీ ఫైనాన్స్ అంటాం. డైలీ ఫైనాన్స్ ఎలా అంటే, ఎవరి దగ్గరన్నా ఫర్ సపోజ్ నేను ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఫైనాన్స్ కింద ఇవ్వాలా అనుకుంటే ఆ వ్యక్తికి ఒక 1000 పట్టుకొని 9,000 ఇస్తానన్నమాట. ఆ వ్యక్తి తీసుకున్నటువంటి వ్యక్తి రోజు 100 రూపాయల లెక్కన 100 రోజులు అంటే 10,000 రూపాయలు తిరిగి కట్టేస్తాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వ్యక్తికి 1000 రూపీస్ యొక్క ఇంట్రెస్ట్ అనమాట. ఈ వ్యక్తి 3 నెలల్లో 10,000 తిరిగి కట్టేస్తాడు. సో ఇట్లా డైలీ ఫైనాన్స్ తీసుకొని రోజు ఇన్కమ్ ఉండే వాళ్ళేనా, లేదా వీక్లీ ఇన్కమ్ ఉండేటువంటి వాళ్ళేనా, ఇట్లాంటి వాళ్ళకి డైలీ ఫైనాన్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అంటాను. ఎందుకంటే ఒకేసారిగా 10,000 రోజు హుండీలో వేసి వాళ్ళ డబ్బులు దాచిపెట్టి గోల్డ్ కొనడం అనేది కల అంటాను. ఎందుకంటే వాళ్ళు మిగలదు. ఒక రోజు వేస్తే మరుసటి రోజు ఏదో ఖర్చుకి ఎత్తుకోవడం, మరుసటి రోజు ఏదో ఖర్చుకి ఎత్తుకోవడం. అదే అప్పు తీసుకున్నారనుకోండి, భయంగా వాళ్ళకి అప్పు కట్టాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా పనిచేసి అప్పు అయితే తీర్చేస్తారనమాట. ఇలా తీసుకున్నటువంటి ఆ డబ్బులతో ఒక గోల్డ్ కాయిన్ కానీ, అంటే 10,000 రూపాయలతో ఏం పెద్ద ఆర్నమెంట్ అయితే పెద్దగా రాదు. ఇప్పుడు ఉండేటువంటి రేటు దాదాపు 6,500 6,800 మధ్యలో ఉంది. సో అందుకని గోల్డ్ కాయిన్ కొని పెట్టేసుకోవడం అనమాట. 3 months వన్స్ దాదాపు 1.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే వచ్చేస్తుంది. ఒక్కొక్క 1.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనియడము, మళ్ళీ 3 months కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకొక 10,000 తీసుకొని ఇది ఆ విధంగా కొని దాదాపు ఒక 10 లేదా 20 గ్రాములు అయినప్పుడు ఒక పెద్ద వస్తువుని ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసుకోవటం. ఇది అనొచ్చు గోల్డ్ కాయిన్ కొంటే వేస్టేజ్ కదా, డైయింగ్ ఛార్జెస్ పడతాయి కదా అని. కానీ మనం ఒక్కసారిగా కూడబెట్టి 10 గ్రాములు 20 గ్రాములు కొనలేనటువంటి వాళ్ళకి మనం షేర్ చేసేటువంటి టిప్స్ అంట నేను. ప్లస్ మన గోల్డ్ ఎప్పటికప్పుడు కాస్ట్ అయితే మారుతూ ఉంటుంది. మనం కాయిన్స్ కన్వర్ట్ చేసేటప్పటికి గోల్డ్ ప్రైస్ పెరుగుంటుంది కాబట్టి సో దాంట్లో పెద్ద లాస్ అయితే అవ్వదు. ఆర్నమెంట్ ఖచ్చితంగా వేస్టేజ్ అనేది కడతాం. డైయింగ్ ఛార్జెస్ అనేటివి కొన్ని ఏరియాలో ఛార్జెస్ పే చేస్తాం, కొన్ని దగ్గర అయితే పే చేయం. మాకు అలవాటైనటువంటి గోల్డ్ షాప్లో నేనైతే డైయింగ్ ఛార్జెస్ కూడా ఇవ్వనండి. 22Kకి 24Kకి కూడా యాజ్ యూజువల్గా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క వెయిట్ని పట్టించే తీసుకుంటాం అనమాట. కొన్ని దగ్గరలో డైయింగ్ ఛార్జెస్ అనేటివి, తర్వాత వచ్చి GST అనేటివి కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి కంపల్సరీ పెట్టుకోవాల్సినటువంటి రూల్ అంటాను నేను. బర్త్డేకి కానీ, వెడ్డింగ్ డేస్కి కానీ, ఏదన్నా ఫంక్షన్కి కానీ, లేదా ఇంట్లో ఏదన్నా ఒక ఫెస్టివల్ లాంటిది రన్ చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఖర్చులున్నా ఒకళ్ళు గిఫ్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 గ్రామ్ గోల్డ్ అన్న ఆ రోజు కొనాలనేది రూల్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా రూల్గా పెట్టుకున్నా కానీ ఇంట్లో 4 ఉన్నా కూడా 4 గ్రాములు అంటే 1/2 సవర్ బంగారు తెలియకుండానే కొనేస్తాము. వీటితో పాటుగా నెక్స్ట్ మనము ఫెస్టివల్స్, మనకి దాదాపు మనకు వచ్చేటువంటి ఫెస్టివల్స్లో ఒక్కొక్క ఫెస్టివల్కి 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్న సంవత్సరం తిరిగే కొద్దిగా 10 గ్రాముల గోల్డ్ అయితే కొనిచ్చంట. అందులో అక్షయ తృతీయ ఒకటి, దీవాళి ఒకటి, ధన్తెరస్, వరలక్ష్మి వ్రతమేనా, నెక్స్ట్ ఇవి యొక్క గురు పుష్యమి అనేసి నెలకు ఒక పండుగ ఉందంటానండి. ఆల్మోస్ట్ వాళ్ళు కనీసము 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఒక్కొక్క ఫెస్టివల్ కొనాలని ప్లాన్ చేసుకున్న 10 గ్రాములు అయితే కొనొచ్చు అనమాట. ఇది ఎలా అంటే హుండీ సేవింగ్ చేసుకోవడం కానీ, గోల్డ్ చిట్ వేసుకోవడం కానీ, గోల్డ్ చిట్స్లో కూడా 500 నుంచి ఉన్నాయండి మా ఏరియాలో. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కోలా ఉంటుంది. ఈ యొక్క గోల్డ్ చిట్స్ కూడా మనకి ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా గోల్డ్ ఎంతైతే ప్రైస్ ఉందో అంత మన అమౌంట్కి కట్ అవుతుంది. అదొక మెథడు. ఇంకొకటి వచ్చి ఎవ్రీ మంత్ కడతా పోతాం. 11 months కడతాం. 12th month వచ్చి
ఒక మంత్ బోనస్ యాడ్ చేసి నెక్స్ట్ సిల్వర్ ఒక 500కి అయితే సిల్వర్ ఇవ్వరు, 1000 రూపీస్కి అయితే ఒక 5 గ్రామ్స్ సిల్వర్ ఇస్తారు, ఒక గిఫ్ట్ ఒకటి ఇస్తారు, ఎలక్ట్రికల్ గిఫ్ట్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన స్కీమ్ కంప్లీట్ అయిన 12th మంత్లో గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట, ఆ వెయిట్ని పట్టించి. అలా 2-3 రకాల స్కీమ్స్ అయితే చిట్లల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ పేదల చీటీ వేసుకోవడం, దీన్ని ఫ్రెండ్షిప్ చిట్టి అంటాం. ఇందులో డివిడెంట్ కానీ పెరగడం తగ్గడం ఏముండదు, లక్కీ చిట్ అంటాం దీన్ని. సో ఇలా ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి వేసుకున్నప్పుడు అంటే డిప్ తీస్తాము, డిప్లో ఎవరి పేరు వస్తే వాళ్ళు తీసుకోవడం అనమాట. ప్రతి నెల 1000 రూపాయలు ఆడ పోగేసుకొని దీంట్లో వేసుకున్నట్టు ఒక 10,000 వస్తుంది, దాంతో గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం. నెక్స్ట్ హుండీ సేవింగ్స్, ఇంట్లో ఉన్నటువంటి నల్లగరికి 4 హుండీలు పెట్టుకొని వాళ్ళు ఎంత అంటే వాళ్ళ ఖర్చుల్లో మిగిలిపెట్టిందైనా వాళ్ళ ఇన్కంలో మిగిలిపెట్టిందైనా ప్రతి ఒక్కళ్ళు అంతో ఇంతో సేవ్ చేయడం అలవాటు చేసుకొని వాళ్ళు రిలేటెడ్ అంటే వైఫ్కి బర్త్డే అనుకోండి, భర్త సేవ్ చేసిన దాంట్లో నుంచి గోల్డ్ కొనియడం, లేదా భర్తకి ఏదైనా బర్త్డే అనుకోండి భార్యలు కొనియడం, ఇట్లా ప్లాన్ చేసుకుని అయినా కూడా గోల్డ్ని అయితే కొనొచ్చు అనమాట. వీటితో పాటుగా మనం గోల్డ్ కాయిన్స్ కొనటం కానీ బిస్కెట్స్ కొనటం కానీ, ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ కూడా మనం 1 గ్రామ్ 2 గ్రాములని కాకుండా 100 మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇంటి మెయింటెనెన్స్ అంతా చేసుకొని నెలకి ఓవరాల్గా 3,000 మిగిలిపెట్టినా కూడా తన దాదాపు 250 ml టు 300 ml మిల్లీల గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు అంటాను నేను. నెలకి వారానికి ఒక 700-750 రూపాయల లెక్కన కొన్నా కూడా 4 గోల్డ్ కాయిన్స్ 100 మిల్లీల గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1/2 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇలా ప్లాన్ చేసుకుని కూడా గోల్డ్ కొని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి గోల్డ్ అయితే కాయిన్స్ అంతా కొని పెట్టేసుకోవడం, ఇంట్లో పెట్టుకుంటే ఏమైనా పోతాయేమో. ఇప్పుడు నేను గోల్డ్ అప్పటికప్పుడే వస్తువుగా కన్వర్ట్ చేసుకోలేను, నా దగ్గర ఒక 10 గ్రాములు 20 గ్రాములు గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, వాటిని ఏం చేయాలనుకుంటే గోల్డ్ రీవ్యాంపర్డ్ స్కీమ్ అనేసి ఎస్బీఐలో డిపాజిట్ స్కీమ్ రన్ అవుతా ఉందండి. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే 10 గ్రాముల నుంచి మనము డిపాజిట్ చేయొచ్చు అనమాట. దీని కొరకు మనకి షార్ట్ టర్మ్ ఒక 3 years లోపల పెట్టుకుంటే మన గోల్డ్ మనం సేవ్ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ మనం ఐటమ్గా కొనకపోలేనప్పుడు 10 గ్రామ్స్ నుంచి మన దగ్గర ఉంది అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు దానివల్ల ఎటువంటి యూజ్ లేదు అని అయితే బాధపడద్దు. మీకోసమే గోల్డ్ రీవ్యాంపర్డ్ స్కీమ్ ఆర్ డిపాజిట్ స్కీమ్ అంటారు, ఎస్బీఐలో రన్ అవుతా ఉంది. సో ఇక్కడ డిపాజిట్ చేసినాము అనుకోండి, మన గోల్డ్ కాయిన్స్ మనం సంపాదించినటువంటి గోల్డ్ కాయిన్స్కి మనకైతే ఇంట్రెస్ట్ ఇస్తారు. సో మనము ఎన్ని రోజులు పెట్టాము అనే దానికి, నేను పెట్టినటువంటి గోల్డ్ కాయినే నాకు కావాలనుకుంటే ఒక 3 years లోపల పెట్టుకున్నారనుకోండి మన కాయిన్సే మనకి ఇస్తారు, ఇంట్రెస్ట్ కూడా ఇస్తారనమాట. అదే మీడియం అంటే ఒక 5 years లేదా 10 years పెట్టాము అనుకోండి, మన గోల్డ్ కాయిన్స్ వాళ్ళైతే మొత్తము అడాప్ట్ చేసేసుకొని మనకి ఎప్పుడైతే రిటర్న్ కావాలో అప్పటికి వాళ్ళ బ్యాంక్ నుంచి గోల్డ్ కాయిన్స్ వేరేటివి ఇస్తా విత్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ 6 months వన్స్ ఎవ్రీ క్వార్టర్లీ వన్స్ మనకైతే ఇంట్రెస్ట్ జమ అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా 10 గ్రాముల వరకు గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, లేదా 15 ఉంది, 20 గ్రాములు ఉంది, నాకు పెద్ద ఐటమ్ కావాలా, లాంగ్ హారం కానీ వడ్డానాలు ఇట్లాంటివి కావాలంటే మేము కొంచెం కొంచెం పోగేసుకొని కొనిపెట్టినటువంటి గోల్డ్ కాయిన్స్ ఇంట్లో పెట్టడం భయంగా ఉంది, బర్డన్గా ఉంది అనుకునేవాళ్ళు సో ఇట్లాంటి రీవ్యాంపర్డ్ స్కీమ్స్లో కూడా మనమైతే ఇంట్రెస్ట్ని ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనకి మనసున్నాలాగానే మార్గాలు బోలెడు అన్నీ ఉన్నాయండి. సో మనం గోల్డ్ కొనాలా అనే ఆలోచన ఒకటైతే మొదలైంది అంటే మనం ఎలా అయినా అంటే మనసు పెట్టుకొని ఆలోచిస్తే రూపాయి నుంచి కూడా పోగేసుకుంటా వెళ్ళి ఎట్లా ఫైనాన్స్ చేసుకోవడం కానీ మనం టార్గెట్ పెట్టుకోవడం కానీ మన సంపాదనలో కనీసము 1-2% గోల్డ్ కోసం కేటాయించాము అంటే మనము సంపాదనలో లేదా అసెట్స్లో ఆస్తుల్లో ఇది మొట్టమొదటి పెట్టుబడి అంటాను. ఎవరికైనా కూడా మనము ఏదైనా ఒక పెద్ద ఆస్తి ఏర్పరచుకోవాలా అంటే గోల్డ్ని తాకట్టు పెట్టడం కానీ లేదా అమ్మడం కానీ చేసే పెద్ద ఆస్తిని ఏర్పరచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా ప్రతి ఒక్కళ్ళకి బంగారం అనేది ఒక తరిగిపోని ఆస్తి అంటాను. ఆపదలో ఆదుకునేటువంటి కల్పతరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అంతో ఇంత ఇన్స్పైర్ అయ్యి గోల్డ్ అయితే సేవ్ చేస్తారని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నాకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్